చుక్కు చుక్కు బండి వస్తుందంటే మనము పక్కకు పక్కకు కాదు, చాలా దూరం జరగాలి. ఇక ఊళ్ళల్లా రైల్వే ట్రాకులు కూడా ఉంటాయి. ఇక ఆ ట్రాకుల కాడ రైల్వే గేట్లు కూడా ఉంటాయి. బండి ఇంకో 5-10 నిమిషాలల్లా ఆ ట్రాకు మీదకెళ్ళి పోతుంది అని అనగానే గేట్ ఎత్తారు. ఇటోళ్ళు అటు అటోళ్ళు ఇటు. బండి పోయినాక ఎవ్వరు తవ్వాలో వాళ్ళు పోతారు కదా. కానీ కొందరు ఉన్నారు వల్ల అసలు వాళ్ళు హీరోలు అనుకుంటారా లేకుంటే సూపర్ మ్యాన్లు అనుకుంటారా అర్థమే కాదు. లాస్ట్ కత్తే ఇగో ఇట్లా అసలుకే ఎసరు తెచ్చుకుంటారు. కొందరికి మెదడు మోకాళ్ళ కాదు అరికాళ్ళ దాకా పోతున్నదోలా అగో అసొంటోడే ఈ మెంటల్ సాయిలు. నిజామాబాద్ జిల్లా నవీపేటలోలా ఇది రైల్వే గేటు. నడుమిట్ల పట్టాలున్నాయి. గేటు పడ్డది అంటే అటుకెళ్ళో ఇటుకెళ్ళో బండత్తందన్నట్టే కదా. మరి ఆగాలే కదా. కానీ ఈ కోతోడు చూడు పట్టాల మీదికెళ్లే బైకును రై రైమని దంచుకుంటా బండికి ఎదురుగా పోయిండు. అవసరమా? వీడేమన్నా మనిషి అనుకుంటుండా లేకుంటే బాలకృష్ణ అనుకుంటుండా? బాలయ్య బాబు కదా సినిమాలలో చేసినట్టు చేద్దాం అనుకున్నాడేందో. ఈడ ఇంకా చూడవు వీడు ఇట్లా పట్టాల మీద శకలు పడుతుంటే అటుకెళ్ళి బండి కూడా వస్తుంది. అగో కుయ్యి అని సప్పుడు కూడా వస్తుంది చూడు. రైలు బండ్లైతే ఆగాయి కదా లెక్కకైతే. మనుషులు వచ్చినా జీవాలు వచ్చినా దంచకపోవడే ఉంటది. కానీ ఈ పోరని ఆచారం మంచిగా ఉన్నట్టున్నది. దూరంకెళ్ళి రైలు బండి డ్రైవర్ చూసి దూరంలో ఆపిండు. ఆ పోరని దొరకబట్టి 4 జోపినాక పోలీసులకు అప్పేపిండు. కాదోల్లా అగర్సే రైలు డ్రైవర్ ఆపకుంటే ఈ పిల్లగాని పరిస్థితి ఏంది కావచ్చు. పానాలు పోయినాయి అన్నట్టే కదా. ఈ లలిత కళలు ఎందుకు చూపించాలి వీళ్ళు? అమ్మ నాయనకి ఎందుకు గోస ఉచ్చాలే? ఓ పోలీసార్లు ఈడు ఇంకోసారి పట్టాల మీద కాదు కదా అసలు బైకే నడపకుండా జర సన్మానం చేయరు సార్. అట్లయితే నన్న బుద్ధి వస్తుంది.